దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి చర్చ జరుగుతోంది. లోక్సభకి రాష్ట్ర అసెంబ్లీస్ కి ఒకటేసారి ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 100 రోజుల లోపల లోకల్ బాడీస్ కు ఎన్నికలు కూడా పూర్తవ్వాలి. దీనికి సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెట్టారు లోక్సభలో. అయితే ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిందనమాట. 39 సభ్యులతో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది కూర్చుంది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లు యొక్క సాధ్యాసాధ్యాలు, దీనిలో ఎలాంటి సవాళ్లు రావచ్చు ఇవన్నీ పరిశీలిస్తుంది అనమాట. ఈ సందర్భంగా ఒక వార్త వస్తుంది న్యూస్ పేపర్ లో. అదే జస్టిస్ లలిత్, మనకు తెలుసు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ యుయు లలిత్ గారు. ఆయన ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తన ఎక్స్పర్ట్ అడ్వైజ్, తను ఏదైతే నేర్చుకున్నారో తన ఎక్స్పీరియన్స్ తో ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వడానికి నిన్న హాజరయ్యారనమాట. ఆయన ఏం చెప్పారు, అసలు ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమేనా, దీనిలో ఉన్న చట్టపరమైన అభ్యంతరాలు ఏంటి అనే దాని మీద ఆయన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తన అభిప్రాయం చెప్పారంట. ఆయన చెప్పిన అభిప్రాయం ఒకసారి చూద్దాం. రాష్ట్ర అసెంబ్లీలు అన్ని ఒకటేసారి రద్దు చేయడం అంటే వాటి టెన్యూర్ కాకముందే, వాటి పదవీ కాలం కాకముందే రద్దు చేయడం అనేది రాజ్యాంగబద్ధంగా లీగల్ గా అవి టేనబుల్ కాదు. అంటే అది లీగల్ బ్యాటిల్ ముందు నిల్చోలేదు. జమిలీ ఎన్నికలు ఈ విషయంలో ఇది తీసుకొస్తే కనుక రాజ్యాంగబద్ధంగా కోర్టు ముందు ఇది నిల్చోవు. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలతో మనం సింక్రనైజ్ చేసేటప్పుడు రాష్ట్ర అసెంబ్లీని ముందుగానే రద్దు చేస్తే రేపు పొద్దున కోర్టుకు వెళ్తే అది కోర్టులో టఫ్ అవుతుంది, లీగల్ హర్డిల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని స్టాగర్డ్ గా, అంటే కొన్ని రాష్ట్రాలు ఒక విధంగా తీసుకెళ్లాలి, అంతేగాని ఒకటేసారి అన్ని రద్దు చేయకూడదని చెప్పి జస్టిస్ లలిత్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చెప్పుకొచ్చారంట. ఈ విధంగా కొన్ని వార్తాపత్రికలు రాస్తాయి అన్నమాట.